తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నేను ఒకటి విన్నానండి. మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్పబడిందంట. అంటే మనం ఆరోగ్యంగా, ఉత్తేజంగా, మానసికంగా కూడా హ్యాపీగా ఉండే విధంగా అంట బ్రహ్మ ముహూర్తంలో మనం లేచినప్పుడు 12 సార్లు గానీ, 21 సార్లు గానీ ఓంకారం జపించినట్లయితే మన వెన్నెముక నిటారుగా ఉండి సూర్యనాడి, చంద్రనాడి యాక్టివేట్ అయ్యి మనలో ఉండే 7 చక్రాస్‌ని యాక్టివేట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రశాంతతతో పాటుగా రోజస్తమాను కూడా ఎంతో ఉత్తేజంతో మనం పని చేయగలుగుతాము అని లలితా సహస్రనామంలో చెప్పబడింది ఇదంతా అని చెప్పేసి విన్నాను. మరి దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. లలితా సహస్రనామమే మానవాళికి ఒక గొప్ప వరం నాన్న, గొప్ప వరం. అంటే లలితా సహస్రనామాలంటే అమ్మవారిని వర్ణించేదంటారా, లేదంటే అది మానవాళ్ళకి వాళ్ళ శ్రేయస్సుకి ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండే నామాలంటారా అసలు? ఒక్కొక్క నామం ఒక్కొక్క సమస్యని తీర్చేటువంటి మంత్రం. ఓకే. ఓ మాట చెప్పాలి అంటే ప్రతి నామంలో కూడా అంటే సంతానం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఉద్యోగం కావాలి, మంచి భర్త కావాలి, మంచి భార్య కావాలి, వివాహం కావాలి, ఏది కోరుకుంటున్నామో ప్రతి ఒక్క దానికి ఒక శ్లోకం ఉంది లలితా సహస్రనామంలో. ప్రతి ఒక్కటి దాన్ని మనం గుర్తించగలిగితే, ఇప్పుడు నిత్యం చదువుకుంటుంటారు ఆడవాళ్ళు, దాన్ని కొంచెం వివరంగా నిదానంగా మనకున్న సమస్యను మనసులో పెట్టుకొని ఏ సమస్యకి ఎక్కడైతే మనకి పరిష్కారం దొరుకుతుందో అనేది పండితులు పామరులు అక్కర్లా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారు, కామే శబ్ద మాంగళ్య సూత్ర శోభితగంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి శ్లోకం చదివితే తప్పనిసరిగా వివాహం అవుతుంది అంటారు, నిత్యం ఆరాధన చేసుకుంటే. అట్లానే ప్రతి ఒక్క శ్లోకానికి ప్రతి ఒక్క దానికి ఉంటుంది. మీరు అడిగిన దాన్ని కూడా ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని అని చెప్పి లలితా సహస్రనామంలో మన చక్రాల గురించి చక్కగా చెప్తూ ఉన్నారు. ఈ చక్రాల వరస ఏదైతే ఉందో, మనం పడుకున్నప్పుడు మన ఆలోచన విధానాన్ని బట్టి సవ్యాలంటే ఒక దారిలో ఉండవు, ఒక పద్ధతిలో, ఒక విధానంలో, ఒక మార్గంలో ఉండవు. ఇలా పడితే అలా అలా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండిపోతుంది మన మైండ్ ఉంటుంది. అవునా? మనం పడుకున్నప్పుడు ఒకలా ఆలోచిస్తుంటాం, కూర్చున్నప్పుడు ఒక్కో పనిలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఇట్లా ఉంటాం. కానీ రోజు మొత్తం కంప్లీట్ యాక్టివ్గా ఉండాలి అన్నా, చక్రాలు యాక్టివేట్ అవ్వాలన్నా, అలాగే సవ్యమైనటువంటి ఆలోచన మార్గం ఉండాలన్నా, మనం చేసే పని మీద ఏకాగ్రత పెరగాలన్నా, అలాగే చేసే పని మీద ఏకాగ్రత ఉంటే 100% సక్సెస్ అవుతుంది కదా నాన్న. ఇప్పుడు వంట చేస్తూ మనం టీవీ చూస్తూ ఉంటే వంట గ్యారంటీ చెడిపోతుంటుంది, అవునా? అట్లానే ప్రతి పని మీద ఏదైనా సరే, ఉద్యోగం కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేసేటువంటి పని కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా సరే ఒక పని మీద ఏకాగ్రత పెరుగుతూ దాన్ని మంచి సత్ఫలితాన్ని పొందాలన్నా లలితా సహస్రనామం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఒక మంచి మార్గంగా చెప్పుకోవచ్చు. ఇది మనకి తమిళనాడులో ఒక ఊరు ఉంటుంది నాన్న, ఆ ఊరి పేరు గుర్తు రావట్లేదు, చెప్తాను, అయిపోయే లోపల చెప్తాను తప్పనిసరిగా. హయగ్రీవుడికి లలితా సహస్రనామం ఉపదేశించినటువంటి స్థలం. అక్కడ లలితమ్మవారి దేవాలయం ఉంటుంది నాన్న, మేము వెళ్ళొచ్చాం. అమ్మవారి దేవాలయంలో ఎలా ఉంటుంది అంటే, అమ్మవారి విగ్రహం ఉందిట, లలితమ్మవారి విగ్రహం అక్కడ ఇదైపోయింది, స్వయంభూగా వెలిసిన తర్వాత ఆ ఊళ్ళో ఎవరో ఒక భక్తుడు అమ్మవారికి పట్టీలు తీసుకొచ్చి ఇచ్చాడు, వెండి పట్టీలు తీసుకొచ్చి ఇచ్చాడు. పట్టీలు పెట్టాలంటే విగ్రహానికి ఎలా పెడతాం, పెట్టలేం కదా. సరే ఏం చేయాలి, ఆ పూజారి గారికి అర్థం కాలేదు. ఆ పట్టీలు అక్కడ వదిలేసాడు, అయిపోయింది. ఎలా పెడతాం, సరే ఇచ్చాడు కదా, దొడి దగ్గర పెట్టేసి హుండీలో వేసేద్దాం అన్నట్టుగా పెట్టాట. మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళేసరికి అమ్మవారు ఇలా కూర్చొని ఉంటుంది కదా, ఈ పాదం ముందుకుందిట, పాదం పట్టీలు పెట్టమన్నట్టుగా. రాతి విగ్రహం పాదం ముందుకు వచ్చిందిట. ఇప్పటికి అక్కడ స్పెషల్ ఏంటంటే పట్టీలు అమ్మవారికి. ఇప్పటికీ నేను చూసి వచ్చాను అక్కడ. ప్రపంచంలో ఎక్కడ చూడనటువంటి ఒక కమనీయమైనటువంటి విగ్రహం కూడా అక్కడ చూశాను నేను. పార్వతి అమ్మవారు అలుగుతుంది శివుడి మీద, శివుడు ఇట్లా గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతుంటాడు నాన్న. ఇలా శివుడు, అమ్మవారు ఇటు పక్కకి తిరిగి ఉంటుంది, శివుడు వెనక నుంచి వచ్చి ఇట్లా గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతుంటాడు. అసలు కూడా అంత బాగా ఉంటుంది కదా, అసలు ఇంతవరకు ఎక్కడ చూడలే నేను. అక్కడ చూసిన తర్వాత ఆ స్టాచ్యూ చూడటానికి వెళ్తారు ఎక్కువ మంది. మళ్ళీ ఆ శివపార్వతుల అలక సన్నివేశం ఏదైతే ఉందో అది చూడటానికి వెళ్తారట.
అక్కడ అలాగే లలిత అమ్మవారు ఇది కూడాను పాదం ముందుకు వచ్చింది. ఇప్పటికీ ప్రతిరోజు మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళిన రోజున అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిపోయింది, కూర్చొని లలితా సహస్రనామం మొత్తం అమ్మవారి ముందు కూర్చొని చక్కగా పారాయణ చేసుకున్నాను. వాళ్ళు పట్టీలు పెట్టారు నాన్న, చూస్తే అమ్మవారు నిజంగా ఇక్కడ ఉంది అనే ఒక భావనతో బయటకు వస్తాం. అంటే అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఏవైతే ఉంటాయో ఇవన్నీ చక్రాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా యాక్టివేట్ అవుతాయి 100%. దీంతోపాటు అసలు చక్రాలు యాక్టివేట్ అవ్వాలి, లలితా సహస్రనామం కూడా అంటే మనం చేసుకున్నటువంటి పూజ కానివ్వండి, ఆరాధన కానివ్వండి, ఇవన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటి భక్తితో చేసుకోవాలనేటువంటి పరిస్థితి రావాలంటే మీరు చెప్పినట్టుగా బ్రాహ్మీ ముహూర్తంలో ఓంకారనాదం అనేటువంటిది ప్రపంచం మొత్తం ఎక్కడ పుట్టింది నాన్న? ఓంకారనాదం నుంచే కదా. వేదాలు, మంత్రాలు, శాస్త్రాలు, పురాణాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ కూడా ఓంకారనాదం నుంచి పుట్టినటువంటివే. అందుకని మొన్నీ మధ్య అంటే హనుమాన్ చాలీసాలు ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు చెప్పారు, సూర్యభగవాన్ నుంచి వచ్చేటువంటి శబ్దం ఓంకారం అని చెప్పి. ఈ మధ్య నాసా వాళ్ళు వెల్లడించారు, సూర్యభగవాన్ దగ్గర నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి, ఆ సౌండ్స్ ఏంటో చూద్దామని చెప్పి రికార్డ్ చేస్తే దాంట్లోంచి వచ్చిన శబ్దం ఏంటి అంటే ఓంకారం. హనుమాన్ చాలీసాలో భూమికి సూర్యుడికి ఎన్ని వేల యోజనాల దూరం ఉందో దాంట్లో చెప్తూనే ఉంటారు. 90,000 కిలోమీటర్లు అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు కదా. 90,000 కిలోమీటర్లు అని చెప్పి హనుమాన్ చాలీసాలో ఉంటుంది. అంటే ఏమి కొలవడానికి లేని సమయాల్లోనే మన వాళ్ళు చెప్పగలిగారు. అంత గొప్పది. వీటన్నిటికీ సృష్టికి ఆది మూలం ఏంటి అంటే ఓంకారం. మనం చేసేటప్పుడు కూడా ఓంకారం చేసేటప్పుడు కూడా నాన్న అంటే ఇది ఒక ప్రాణాయామం లాంటిది, యోగా. ఓంకారం చేస్తూ లేదు మనం ఇవన్నీ వద్దు నాన్న, కళ్ళు తెరుచుకొని ఓంకారం ఫోటో ఒకటి పెట్టుకోండి. ఈ సర్కిల్స్ ఇట్లా గీసి ఉంటుంది, ఒకటి ఓంకారం ఉంటుంది. అలా ఎదురుగానే పెట్టుకొని మనస్సులో బయటికి చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా ఓంకార స్మరణ చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన కళ్ళ ముందు ఒక కొత్త ప్రపంచం కనపడుతుంది ఆ పట్టణంలోనే. అంత శక్తివంతమైనది ఓంకారం అనేటువంటిది. ఓం అన్నప్పుడు నాభి దగ్గర నుంచి వస్తున్నాన్న, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ చక్రమైన యాక్టివేట్ అవ్వాల్సిందే కదా. ఒక వైబ్రేషన్ కూడా మొత్తం ఇదంతా 100%. ఒక బ్రెయిన్ అంతా కూడా ఏదో ఒక తెలియని ఇంకొక లోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది కొంతసేపటికి. అది 12 సార్లు కూడా కాదు, ఇంకాస్త ఎక్కువ సార్లు చేసామనుకోండి, కంప్లీట్ ప్రపంచాన్ని జయించేటువంటి వాళ్ళల్లో అతి ఎక్కువ మంది పాటించేటువంటి సూత్రం ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం, బ్రాహ్మీ ముహూర్తంలో ఇలాంటి ఆరాధన యోగాలు చేసిన వాళ్ళే. ఎవరైతే సూర్య భగవానుడు వచ్చిన తర్వాత లేస్తారో వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నట్టుగా ఎక్కడా లేదు. మనం వింటే అంబానీ గారు, రతన్ టాటా గారు, వీళ్ళందరూ కూడా ఏం చెప్పేవాళ్ళు పూర్వకాలంలో, మేము ఎప్పుడు కూడా మా పడక గదిలో సూర్యుడిని చూడలేదు, నా గేట్ కీపర్ నాకంటే ఎప్పుడు ఆఫీస్కు ముందుకు రాలేదు. అవునా? అంటే బద్ధకాన్ని వదిలేస్తాం ఆటోమేటిక్గా. ఓంకారం అనేటువంటిది శరీరంలో ఉండే ప్రతి నాడిని, ప్రతి చక్రాన్ని ఒక దారిలో పెట్టి యాక్టివేట్ చేసి ప్రశాంతమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక శక్తి ఓంకారానికి ఉంటుంది తప్పనిసరిగా. అది బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు చేయాలి అంటే, బ్రాహ్మీ ముహూర్తంలో ఏ రకమైనటువంటి ఆలోచన మన మైండ్లోకి రావు, ప్రశాంతంగా ఉంటాం. పొద్దున చదువుకునే చదువు వంట పడుతుంది కదా మనకి, రాత్రి కూడా తిన్న తిండి వంట పడుతుంది కదా, తింటాం, ఎక్కువసేపు పనులు చేయం కాబట్టి ఆటోమేటిక్గా బాడీకి బలాన్ని ఇస్తుంది. పొద్దున చదువుకున్నప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు, కేవలం చదువు మీదనే ఉంటుంది, మనకి ఆటోమేటిక్గా మైండ్లోకి ఎక్కేస్తుంది. అట్లాగే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ఏ పనైనా 100% సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాంటిది ఆధ్యాత్మికపరమైనటువంటి ఓంకారానికి, సృష్టికి మొత్తానికి మూలమైనటువంటి ఓంకారనాదాన్ని ఎవరైతే తప్పనిసరిగా జపం కానీ, అది తపస్సు రూపంలో కానీ, తపస్సు అంటే అసలు బయటికి చెప్పను నాన్న, బయటికి చెప్పం, మననం లోపలే జరుగుతూ ఉంటుంది. కొంతమంది మంత్రాలు చదువుతూ ఉంటాం, బయట జపం చేసేటువంటి మంత్రాలు కూడా బయటికి చదువుతుంటారు. బయటికి చదివితే ఒకసారి చేసిన ఫలితం వస్తుంది. బయటికి వినపడకుండా పెదాలు కదుపుతూ చెప్తే ఒకసారి చేస్తే 10 సార్లు చేసిన ఫలితం వస్తుంది. పెదవులు కూడా కదలకుండా లోపల మనస్సుతో చేస్తే ఒకసారి చేస్తే 100 సార్లు చేసిన ఫలితం వస్తుంది. ఇప్పుడు ఓం నమ శివాయ బయటికి వినపడుతుంది, శివాయ బయటికి వినపట్టలేదు, లోపల జరుగుతుంది. దానివల్ల 100 సార్లు ఫలితం వస్తుందంటారు. నాకు ఇదే డౌట్ అండి, అసలు లోపల జపించుకుంటే మనకి అసలు ఆ వైబ్రేషన్ అంతా ఎలా తెలుస్తుంది? వస్తుంది నాన్న. మీరు చూడండి, ఒక్క మాట చెప్తాను, ఏ జపమైనా, ఏ పూజన అంటే ఏ దేవతా మంత్రమైనా తీసుకోండి అన్న, అది ఓంకారమే తీసుకోండి. మీరు లేదు ఇంకో దేవతా మంత్రం, ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రం తీసుకోండి. మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా లోపల చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ నాడి ఓపెన్ అయిపోతుంది నాన్న మనకి.
త్రినేత్రం అంటాం కదా, మూడో కన్ను అంటారు కదా, మనోనేత్రం అంటాం, మనం జ్ఞాననేత్రం అని చెప్తుంటాం, ప్రతి మనిషికి ఉంటుందని చెప్తుంటాం. అది 100% ఓపెన్ అవుతుంది ఎవ్వరికైనా సరే. మనకు తెలియకుండానే ఇంకొక లోకానికి వెళ్ళిపోతాం. అక్కడ మనకు సంబంధించింది ఏదైతే జరగబోతుందో, జరిగిందో, ఏదైతే నష్టం వాటిల్లబోతుందో, ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ద్వారా మన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందు కనబడేంత జ్ఞాననేత్రం మనకు తప్పనిసరిగా ఓపెన్ అవుతుంది. అది అసలు ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఎవరికి వాళ్ళు స్వానుభూతిగా చేసుకోవచ్చు 100%. జపం చేసే ఇప్పుడు గాయత్రి మంత్రం జపం చేస్తున్నాను. గాయత్రి మంత్రం జపం చేసేటప్పుడు ఆటోమేటిక్ స్టార్టింగ్లో ఒక బరువుగా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా చాలా బరువెక్కినట్టుగా అనిపిస్తుంటుంది. కొంతసేపటికి అట్లానే అంటే వీడు ఏంటంటే బలవంతంగా ఇట్లా మూసుకుంటాడు కదా కళ్ళు. స్టార్టింగ్లో జపం చేసేటప్పుడు ఇట్లా మూసుకుంటే కానీ నిజంగానే నరాలు మొత్తం బలంగా బరువుగా అనిపిస్తుంటాయి. నిదానంగా కళ్ళు తెరవడు కానీ కన్నురెప్పలు మాత్రం ఫ్రీ అయిపోతుంటే ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది నాన్న. కరెక్ట్గా 8 or 9 minutes దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోతే అసలు ఈ ప్రపంచానికి మనకు సంబంధం ఉండదు. మనకు తెలియనటువంటి ఒక అతీతమైనటువంటి లోకానికి, అతీతమైనటువంటి ఒక ఆలోచన శక్తులు తప్పనిసరిగా పొందడానికి సవ్యమైనటువంటి మార్గం ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి జపం, తపస్సు. తప్పనిసరిగా అంత తొందరగా కనెక్ట్ అవుతాం అనమాట. అయితే నాన్న విశ్వానికి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవ్వచ్చు నాన్న. కనెక్ట్ అవ్వకపోవడానికి పెద్ద ఇదేం అక్కర్లా. ఇప్పుడు బ్రాహ్మడు చేస్తేనే జపం, వాళ్ళు చేస్తే జపం కాదు. ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఋషుల్లో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు నాన్న? వాల్మీకి బ్రాహ్మడా కాదు, విశ్వామిత్రుడు బ్రాహ్మడా కాదుగా. మరి ఎంతమంది ఉన్నారు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే? వ్యాసుడు బ్రాహ్మడా కాదా? మరి ఇంతమందిలో ఎంతమంది ఉన్నారు బ్రాహ్మణులు? కానీ వీళ్ళందరినీ ఋషులు, మునులు అని చెప్పి మనం కొలుస్తున్నామా లేదా? అవునా? వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణిమ అని చెప్పి చేస్తున్నాం. ప్రపంచం మొత్తానికి గురు పౌర్ణిమ అని చెప్పి చేస్తున్నాం. మరి అంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు అంటే ఇక్కడ కులమంతో మతంతో సంబంధం లేదు. వాళ్ళు ఎంచుకున్న మార్గం, చేసిన విధానం మాత్రమే. ఎవరైనా విశ్వానికి కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ. కొంచెం మనస్సు పెడితే చాలు, ఇంకేం అక్కర్లా. దేనికంటే అది నేను జపం చేసే ప్రతిసారి అనుభవిస్తూనే ఉంటాను. నాకు అది అర్థమవుతూనే ఉంటుంది. ఇది అంటే ఈ లోకం కాదు, ఈ ప్రపంచానికి సంబంధం లేదన్నట్టుగా ఉంటుంది. కొంతసేపటికి నిజంగా నమ్మకపోయినా మన శరీరం కూడా తేలికైపోయి ఏదో గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఒక అరగంట సేపు అట్లానే ఉండగలిగితే ఫోన్ తీసి పక్కన పడేసేయండి, స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసేయండి. ఏ రకమైనటువంటి శబ్దాలు లేకుండా ఒక్క 1/2 hour కనుక మనం చేయగలిగితే 100% మన బాడీ ఏదో ఇట్లా పద్మాసనం వేసుకొని కూర్చుంటాం కదా, ఇలా గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంటుంది మనకి. అంత అంటే లైట్ వెయిట్ వచ్చేసింది బాడీ కూడా. అంటే సూక్ష్మ రూపం యాక్టివేట్ అవుతుంది, స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపం యాక్టివేట్ అవుతుంది. 100% జరుగుతుంది. అది ఎవరికైనా జరుగుతుంది. కాబట్టి బ్రహ్మముహూర్తంలోనే చేస్తే ఇంకా చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు, ఆలోచనలు ఉండవు. కాబట్టి ఆ టైంలో ఓంకారనాదంతో అంటే రోజును ప్రారంభిస్తే ఆ రోజు మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ జీవితం. ఇది నిజంగా చాలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే గనక వాళ్ళంతా వాళ్ళే అనుభవించవచ్చు. అంతేనా? స్వానుభవమే ఉండాలి, అది ఒకళ్ళు చెప్తే కాదు. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.